ఓకే. ఓకే. సార్ హాయ్ సార్. హాయ్. సార్ పవన్ కళ్యాణ్‌ని తెలంగాణలో అడుగు పెట్టొద్దని చెప్పి ఒక విమర్శ అయితే, ఆ! రెండో రకంగా ఇప్పుడు కొత్తగా హల్చల్ ఏమవుతుందంటే ఆ! ఏదో భూమి కబ్జా చేసిర్రని చెప్పేసి అయితే కొంత తొలివెలుగు రఘు గారు చెప్పడం అయితే దానిపైన మీ వ్యాఖ్యలేంటి? రఘు గారు అన్నీ చెప్తా ఉంటారు. చెప్పాల్సినవి తప్ప అన్నీ చెప్తా ఉంటాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టేది ఆయన 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 సినిమా హీరో అయిన దగ్గర నుంచి తెలంగాణలోనే కదా ఉన్నాడు. గత 30 ఏళ్ళుగా అసలు సినిమా హీరో అయినప్పటి నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా తెలంగాణలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి, ఆయన తెలంగాణ అడుగుపెట్టనీయరు, తమిళనాడులో అడుగుపెట్టనీయడు. అలా ఉంటుందా? ఇప్పుడు తమిళనాడు నుంచి ఎవరు ఇక్కడికి రాకూడదా? కర్ణాటక నుంచి హైదరాబాద్ ఎవరు రాకూడదా? మరి హైదరాబాద్ వాళ్ళు అమరావతి వెళ్ళకూడదా? హైదరాబాద్ వాళ్ళు చెన్నై, బెంగళూరు వెళ్ళకూడదా? అడుగు పెట్టనివ్వడానికి ఈయన సొంత ప్లేస్ కాదు కదా ఇది. భారతదేశంలో, ప్రపంచంలో ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దానికి కొన్ని పర్మిషన్స్ ఉంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట నుంచి ఒకటి వెళ్ళటం అనేది ఒక మామూలు నార్మల్ విషయం. ఆయన అడుగు పెట్టినవను లేదా ఆయన తాలూకు ఆయన పక్కన ఉండే 10 మందో 20 మందో అయితే అయ్యే పనే. ఇది అయ్యే పని కాదు. ఆయన ఈ బీరాలు పలకటం ఇలాంటివన్నీ మానేయాలి. తెలంగాణలో రోహింగ్యాలను అడుగు పెట్టనీయకుండా చూడండి. ఇప్పుడు అక్కడ తరుముతున్నారు కదా, పశ్చిమ బెంగాల్లో, అస్సాంలో తరుముతున్నారు. వాళ్ళందరూ తెలంగాణ, ఇటు పక్కన తమిళనాడు, కేరళ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వెళ్తున్నారు. హైదరాబాద్లో అడుగు పెట్టనీయకుండా రోహింగ్యాలను అడుగు పెట్టనీయం అని సవాల్ చేయమండి. ఆల్రెడీ హైదరాబాద్లో రోహింగ్యా కాలనీలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి ఏ రోజన్నా అక్కడ వీడియో చేసి ఇక్కడ రోహింగ్యా కాలనీలు వస్తున్నాయి, గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీళ్ళని నిరోధించాలి కదా, వీళ్ళకి ఆధార్ కార్డులు ఎలా వచ్చినాయి, వీళ్ళకి ఓటర్ ఐడి కార్డులు ఎలా వచ్చినాయి, నువ్వు ఎప్పుడన్నా చేసావా వీడియోలు? మరి ఏం చేస్తున్నారు మీరు? జర్నలిస్టులు ప్రజల పక్షాన ఉండాలా లేకపోతే ఒక పార్టీ పక్షాన ఉండాలా? జర్నలిస్టులు ప్రజల పక్షాన పనిచేయాలి, సమాజం పక్షాన పనిచేయాలి. కానీ ఒక పార్టీ పక్కన నిలబడటం, ఒక వ్యక్తి పక్కన నిలబడటం కాదు కదా. ఎక్కడ తప్పు ఉందో ఆ తప్పును నువ్వు చెప్పాలి. ఆయన ఏదో భూమి కబ్జా చేసి ఆయన భూమి కొని 10-12 ఏళ్ళు అక్కడ ఎప్పుడు వ్యవసాయం చేసుకుంటాడు. అప్పుడప్పుడు సరదాగా ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన ఆవులను పెంచుకునేవాడు. మనం ఆ వీడియోలన్నీ ఇప్పుడు కాదు అప్పుడెప్పుడో చూసాం. కబ్జా చేసినాడు ఎప్పుడో అడుగుతాడు కదా. మీ స్థలం కబ్జా చేస్తే మీరు అడగరా? ఆయన స్థలం కబ్జా చేస్తే ఆయన అడగడా? నా స్థలం కబ్జా చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన కొత్తగా కనిపెట్టాడా కబ్జా చేశాడు? ఏంటది అది? అది ఏంటి? ఆయన వెనక ఉన్న ఉద్దేశం ఏంటి? ఎవరు ప్రేరేపిస్తున్నారు ఆయన? ఎవరు ఆయన్ని రెచ్చగొడుతున్నారు? ఎవరు ఆయన ముందుండి వెనక నుండి ఆయన్ని ముందు పెట్టి ఈ ఆట అంతా ఆడుతున్నారు? ఇవన్నీ అయ్యే పనులు కాదు. ఆయన పనులు ఆయన చేసుకుంటా ఉంటాడు. ఆయన పవర్ స్టార్. ఆయన వెనక ఉన్న సైన్యం గురించి బహుశా ఆయనకి సరైన అవగాహన లేదేమో అనిపిస్తూ ఉంది. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం. జర్నలిస్ట్గా ఒకప్పుడు కొంచెం బాగా పద్ధతిగా ఉండేవాడు. ఈ పద్ధతులు బహుశా తప్పి ఏదో ఒక పక్కకి వెళ్ళిపోయి ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాయి. ఇవన్నీ పండవు. ఈ సీన్ పండదని చెప్పండి. అంటే లెఫ్టిస్టులు ఉండి నెక్స్ట్ జర్నలిస్టులు ఇద్దరు కలిసిరు, అందుకే ఇలాంటివని చెప్పేసి కొన్ని వాదనలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? లెఫ్టిస్టులు, జర్నలిస్టులు కొంతమంది కలిసారు. అందరూ జర్నలిస్టులు కాదు. చాలామంది ప్రజల పక్షాన ఉన్న జర్నలిస్టులు మనం చాలామంది చూస్తున్నాం ప్రజెంట్. ప్రజల పక్షాన సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు, సమస్యలకు పరిష్కారాలు వాళ్ళ పరిధిలో సూచించే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. ఎవరో 2-3 ఇలాంటి వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ప్రజలు దాన్ని గుర్తిస్తారు, వాళ్ళకి సరైన సమయంలో బుద్ధి చెప్తారు. అయితే పవన్ కళ్యాణ్ ఇష్యూ లోపల ఎక్కువ శాతం ఆంధ్ర నుంచి ఎవరు రియాక్ట్ అవ్వలేదు, కానీ తెలంగాణ ప్రజలు రియాక్ట్ అయ్యి మరి వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు చెప్పడం జరిగింది. సో దానికోసం ఆంధ్ర కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. మనం అంతగా ఎక్కువ గమనించలేదేమో. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే రియాక్షన్స్ వస్తాయి. మనం ఆంధ్ర రియాక్షన్స్ అంత గమనించలేదేమో, తెలంగాణ గమనించాము. ఆంధ్రాలో కూడా చాలామంది స్పందించారు. తెలంగాణ నుంచి కూడా ఎక్కువ మంది స్పందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పక్కన నిలబడే వాళ్ళు ఉంటారు. ఆయన ఎందుకు తెలంగాణకి రానియరు చెప్పండి? ఒక కారణం చెప్పండి. ఒక కారణం ఆయనకేంటి? ఆయన సినిమా యాక్టరు. అంటే అట్లానే కాదు సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ఆధార్ కార్డులు, ఓటర్ కార్డుల కోసం చెప్పి మన తండ్రి ఇప్పుడు పోయి ఆ రేషన్ కార్డు కోసం చెప్పి నెల గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిప్పిస్తారు. కొడుకేమో జాబుల కోసం అని చెప్పి సంస్థల చుట్టూ తిప్పిస్తారు. అదే ఒక రోహింగ్ వచ్చింది అనుకో, నెల లోపల ఇంటి దగ్గర తీసుకొచ్చి మరి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు అందిస్తారు. ఇట్లాంటి వాళ్ళని పట్టుకోకుండా పవన్ కళ్యాణ్ ఇక్కడ స్టేట్ లో రాని అని చెప్తున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఎంత కరెక్ట్? ఎలా కరెక్ట్? అసలు ఇది కరెక్టే కాదు. రోహింగ్యాలని తెలంగాణలో అడుగుపెట్టినేవో అను, పవన్ కళ్యాణ్ని తెలంగాణ అడుగుపెట్టినప్పుడు నువ్వేముంది? ఆయన క్రిమినల్ కాదుగా, ఆయన నేరస్తుడు కాదుగా. ఒక రాష్ట్రానికి ఆయన డిప్యూటీ సీఎం, ఆయన ప్రజలందరూ మెచ్చిన సినిమా హీరో.
ఆయన వల్ల ఏం పొరపాటు జరిగింది, ఏం తప్పు జరిగింది? ఆయన్ని తెలంగాణ అడుగుపెట్టినామంటే అది చట్టం చేయాల్సిన పని. ఆయన వైపు ఏదైనా పొరపాటు ఉంటే, ఆయన వైపు ఏదైనా నేరం ఉంటే ఆయన్ని రాష్ట్ర బహిష్కరణ లాంటి శిక్షలు లాంటి ఏదైనా వేస్తే అప్పుడు నువ్వు అడుగుపెట్టినావు అంటే ఓకే. ఒక డిప్యూటీ సీఎంని, ఒక ప్రజాప్రతినిధిని, మాస్ హీరోని నువ్వు అడుగు పెట్టనివ్వు అంటే అది జరిగే పనేనా? జరగదు జరగదు జరగదు. వాళ్ళకి వదిలేసి పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు అంటారు. నిజంగా ఎక్కడ చేశారు చూపించమనండి, ఎవిడెన్స్ తీసుకురండి. ఆ ఎవిడెన్స్ తీసుకొస్తే దానిపైన కేసు వేయండి, పర్వాలేదు. మీరు ఏదో రాజకీయం పరంగా మరొక పరంగా ఆయన పైన బురద జల్లడం, ఆయనకి ఏదో కిందకు తొక్కాలని చూడటం తప్పితే ఆయన కబ్జా చేయడం మీద కబ్జా చేయని అవసరం ఏంటి? కబ్జా చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నంత అవసరం ఏంటి? ఈ దానా ధర్మాలు మానేస్తే 100 కోట్లు మిగులుతాయి ఆయనకి. ఈ సన్నాసులు కదా అర్థమవదు. నిజంగా ఈరోజు ఇప్పటి వరకు కూడా నేను ఒక మనిషికి కూడా సన్నాసి అని అనలేదు. ఎందుకన్నది ఎంత ఒక మహోన్నతమైన వ్యక్తిని పెట్టుకొని మీరు అలాంటి మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్? కబ్జా చేసిన వాళ్ళకి వదిలేస్తారు, 100 కోట్లు దోషించిన వాళ్ళకి వదిలేస్తారు. ఎందుకంటే పొడిచేస్తారు, వాళ్ళ కోసం విమర్శిస్తే పొడిచేస్తారు వాళ్ళు. ఈయనైతే సున్నితమైన మనిషి, సున్నితమైన వ్యక్తి. ఒక మనిషికి సాయం చేయడమే తప్పితే అన్యాయం చేయడం తెలియదు. ఇతని పైన ఎందుకు బురద చల్లుతారు? ఎవరో ఏవి ఇచ్చి డబ్బులు ఇచ్చి తీసుకుని బిస్కెట్లు, కుక్కలు బిస్కెట్లు తీసుకున్నట్టు. అది సాధ్యం కాదు, అది కరెక్ట్ కాదు. అసలు పవన్ కళ్యాణ్ గారు అటువంటి అవినీతి పాలన చేస్తాడు, అలాంటి అవినీతి చేస్తాడు ఎంత నేనైతే 100% నమ్మను. దాన్ని అసలు కబ్జాన్ని ఎలా అంటారు? ఆయన అప్పుల కూడా దాన్ని నేను అదే అంటాను కదా బ్రో, దమ్ముంటే చూపించండి, ఎవిడెన్స్ చూపించండి అని అడుగుతున్నా. ఆయన కొన్నాడో కబ్జా చేయనాడో ఓకే రైట్, కబ్జా చేసినాడు అనుకో, చూపించండి ఎవిడెన్స్. చూపించండి. కబ్జా చేసిన వాళ్ళకి వదిలేసి వీళ్ళు కొనుక్కున్న ఆస్తి కూడా కబ్జా చేయడం అనడం ఎంతవరకు ధర్మమో, అది ఎంతవరకు కరెక్టో, అది ఎంతవరకు న్యాయమో, మీలో ఎంత మానవత్వం ఉంది, ఎంత సంస్కారం ఉంది నేను అడుగుతున్నా. ఇప్పుడు అది కబ్జా అయితే నిజంగా కేసు పెట్టాలి, కానీ దాన్ని న్యూస్ పర్పస్గా చేయడం మరి ఇదేదన్నా కదా కేసు పెట్టాలని నేను ఇప్పుడే ఇదే అన్నాను, ఎవిడెన్స్ తీసుకురండి నేనే అన్నాను. దానిపైన ఎవరు ల్యాండో తీసుకురండి అని అన్నాను. అది మరి ఇంకేం కావాలా? అమ్మనండి, అడగండి, లేదా కోర్టులో కేసు వేయండి. ఆ ఆస్తి ఎవరిదో, లేదా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరో ఆయన తరపున కేసు వేయండి. దాంట్లో తప్పేముంది? అప్పుడు నిర్ధారణ అవుద్ది కదా కబ్జా లేదా ఆయన కొనుక్కుండి ల్యాండ్ అని. మీకు దమ్ము ధైర్యం లేక ఆయనకి కిందకు నొక్కడానికి, కిందకు దించడానికి, తొక్కడానికి ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకొని ఆయన పైన ట్రోలింగ్ చేస్తూ ఆయన పైన బురద జల్లతల తప్పితే అది అంతవరకు వాస్తవం కాదు. కబ్జా చేసిన అవసరం ఆయనకి లేదు. ఆయన ఫోటోని చెప్తూ కొట్టడం దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అసలు? దాన్ని అది ఒక కుసంస్కారం. అది ఆయన ఒక అజాత శత్రువు ప్రస్తుతానికి. ఆయన ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల, అభివృద్ధి పట్ల నడుస్తుంటే ఎవరు ఏమైనా పట్టించుకోకుండా సరిలే వాళ్ళు అనుకొని తప్పేముందలే, నాకు వచ్చే నష్టమేముందలే అని చెప్పేసి అభివృద్ధి వైపు తిరుగుతుంటే ఆయనకి ఇచ్చిన 6 శాఖలు కూడా ముందుకు తీసుకెళ్లే విధానాలు చేస్తుంటే ఆయన పైన బురద జల్లి ఆయన ఫొటోస్కి మీరు చెప్పులతో కొడతారంటే మీ పరిస్థితి రేపు ఎలాగవుతుందో తెలిసినా ఆయన ఆపబట్టే ఇప్పటి వరకు ఉంది. ఆయన ఆపబట్టే కార్యకర్తలకి, అభిమానులకి ఆయన చెప్పబట్టే. లేదనుకుంటే ఆయన కొన్ని సైక్స్ చేస్తే మీరు ఎక్కడ ఉంటారో తెలిసిన మీకు. ఇంతకుముందు ఒక 2-3 పరిమాణాలు అనుభవించినారు కదా, ఆ పరిస్థితి మీకు వస్తుంది ఖచ్చితంగా. దయచేసి అలాంటివి ఆపేసి మంచి మీ కుటుంబాలతో బతకండి. లేదనుకుంటే మీ ఎటువంటి నష్టపోవాల్సి వస్తుందో పరిస్థితి, అటువంటి నష్టపోతారు. మరి మీకు బాడీలో ఉన్న కీల్స్ కూడా కొంచెం లూజ్ అయిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఆయన జోలికి వెళ్ళకంట, ఏదో మీ పని మీరు చేసుకోండి. అయ్యా ఆయన ఏం చేసిందంటే తప్పు మీకేమైనా అన్నాడా? ఎక్కడ ఏ కష్టం వచ్చినా దానికి తక్షణమే స్పందించిన వ్యక్తి, దాన్ని తక్షణమే పరిష్కారం చెయ్యాలని ఆలోచించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిపైన మీరు మాట్లాడడం అది కరెక్ట్ కాదని సోదరులారా మీకు మనవి చేస్తున్నా. ఇంకా 3 రోజులు 4 రోజులు వస్తుండు. మీకు దమ్మున్న మగోళ్ళు ఆడవాళ్ళు ఎవరికి దమ్ముందో ఆపుండ్రి చూస్తా నేను. ఎందుకంటే ఆయన ఆంధ్ర తెలంగాణ అనుకోలే, ఆయన మనసులో గద్దర్ని కానీ ఇంకొక వ్యక్తిని కానీ ప్రతి ఒక్కళ్ళని సంకన పెట్టుకొని ఆయన సాయాలు చేసిండ్రు. మన తెలంగాణ కోసం, దేవుడి కోసం 30 కోట్లు ఎందుకు ఇవ్వాలి? మరి మీరు ఇయ్యండ్రి. ఏ దేవుడిని డెవలప్మెంట్ చేస్తాను మన తెలంగాణ. మరి అన్ని సాయాలు ఆయన చేసుకుంటూ వచ్చేటప్పుడు నువ్వు ఆంధ్రాలో పైసలు మాకు వద్దని ఎందుకు చెప్పలేదు? అడుగుతున్నా, ఎందుకు అనలేదు? అందు గురించి పెద్ద వాళ్ళే మాట్లాడతాలే. వీళ్ళేందయ్యా ఉడతలు పట్టేట వాళ్ళందరూ కూర్చొని ఆయన రావద్దు, ఈయన రావద్దు ఆవు అని అనటం ఎందుకు కరెక్ట్? నీకే బుద్ధులు వచ్చు. ఆయన చెప్పు తీసుకొని కొట్టకనే దీనికి ఏమొచ్చింది?
ఇంకొక బక్కది ఇంకొక నువ్వు ఎందుకు వస్తానంటే దేశం అంతా మనదే, వేరే దేశపు వాళ్ళు ఇక్కడికి రావద్దా? మరి ఇంతకుముందు తెలంగాణ ఆంధ్ర కలిసి లేమా మనందరం? అప్పుడే కేసీఆర్ని అడగండి పోయి వాళ్ళని ఎందుకు ఉంచినావు ఇక్కడ, అప్పుడే ఎల్లగొట్టపోయినామని అడుగుండ్రి, బాగుంటుంది కదా. వాళ్ళు ఈయనే ఉంటుండే, ఇల్లులు ఉండే, ఆస్తులు ఉండే, సినిమాలు చేసుకొని అన్నీ బతుకుతుంటే అందరూ. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆంధ్ర తెలంగాణ అని ఎప్పుడు ఆయన దృష్టితో చూడలేదు, చూడడు కూడా. అందు గురించి ఆయన ఆపదానికి ఎవరికి దమ్ము లేదు, ఆపరు కూడా. లేకపోతే మీకు దమ్ముంటే చూసుకోరు. కానీ ఆడవాళ్ళ గురించి ఎవరైనా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వాళ్ళ భార్యల గురించి తీయకు, ఆయన బిడ్డల గురించి తీయకు, వాళ్ళ ఫ్యామిలీ గురించి తీయకు దయచేసి. ఎందుకంటే అందరికి ఉంది ఫ్యామిలీ. దమ్ముంటే ఆయన ఎదుర్కోండి, దమ్ముంటే ఆయనతో మాట్లాడు. అయితే ఆయన ఎప్పుడు ఆంధ్రలో కూర్చొని కూడా ఎప్పుడు కూడా తెలంగాణ పొగడం తప్పు చేశారు తప్ప, ఇంకా అలానే తెలంగాణ ప్రజలను మాకు ఇష్టం అని కూడా చెప్పారు ఆయన, ఏదో పోరాడతా అని చెప్పి. అలాంటి ఆయన ఈరోజు పాయింట్ అవుట్ చేయడం మరి తెలంగాణ అందుకే అంటున్నా, మరి వీళ్ళందరూ చెవులు ఎటుపోయినా చెవులు పెట్టినా లేదా అలా? ఇప్పుడు తెలంగాణలో ఎక్కువ పొగిడిండ్రు కదా. ఇప్పుడు గద్దర్ ఎవరు? మన తెలంగాణ కోసం పాటుపడ్డాడు. మరి గదర్ కాడిపోయి ఎవరు సంకన కూర్చొని రేపు సత్తనందంగా కూడా ఆయనతో తిమ్మర్స్గా మాట్లాడిండు. మరి ఆయన ఆంధ్ర ఆయనని ఆ రోజు పవన్ కళ్యాణ్ అని దూరం పెట్టచ్చు కదా. నేను చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర తెలంగాణ అనుకోకుండా ఇచ్చిండు, నేను కాదంటలే. తెలంగాణ ఆంధ్ర ఇచ్చిండ్రు, కానీ అటోడు ఇటు ఇటోడు అటు. మరి బస్సులు బట్ట రాకుండా అటోళ్ళు అటు ఇటోళ్ళు చేయండి. మరి ఇప్పుడు మాట్లాడితే వాళ్ళందరూ ఒక ముగ్గురే కదా ఇలా మాట్లాడేవాళ్ళు, మీడియా గారు. ఇంకొక విషయం చెప్తున్నా, ఆయన ఛానల్ ఆయన ఎవరు, ఆయన పేరు తొలిగేలు. విమర్శగా ఆ ల్యాండ్ నిజంగా కబ్జా చేసిండా చేయలేదని నిజంగా చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే మీరు అబద్ధాలని మాట్లాడినప్పుడు రేపు నీ ముఖం ఎడిపోతుంది. ఆయన మోసం చేసే వ్యక్తి కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. మోసం చేసి ఆ ల్యాండ్ని అంటే రాసుకుండాట. ఆయనకు డబ్బులు లేక మోసాలు చేసేటోళ్ళని పట్టుకో చాలామంది ఉన్నారు. మోసాలు చేసేటోళ్ళు ఎంతమంది ల్యాండ్లు కబ్జాలు ఉండి ఏడుతారో వాళ్ళ మీద చూపించామని ఈయన తెలివి, ఈయన ఛానల్. దానికోసం చిన్న అది 5 ఎకరాల కోసం కించపరచటం, అది అప్పటి కరెక్ట్ రఘు గారికి. ఆయన తెలంగాణే. మరి చాలామంది ఉన్నారు కదా, మరి వాళ్ళ భూములన్నీ గుంజుకొచ్చి చెప్పవను. పవన్ కళ్యాణ్ 5 ఎకరాల కోసం వెళ్తే పడ్డాడు. 5 ఎకరాల డబ్బు లేదు ఆయన దగ్గర. ఒక్క సినిమా జీతం ఎన్ని కోట్లతో మీకు తెలుసు కదా. ఇంకా ఆయన చేసిన కష్టం అంతా పేదవాళ్ళకు ప్రజలకు పంచి పెడతారు. అందరికీ ఎరుక ఆ సంగతి. మరి ఏ తెలంగాణ వాళ్ళు, ఏ రాజకీయ నాయకులు ఎవరు పంచి పెట్టిండ్రు? వరద బాధ్యతలకు ఎవరేం పెట్టిండ్రు అందరికీ తెలియదా? మరి బాలకృష్ణ కూడా ఇచ్చిండు కదా, అది అందరికీ ఎరుక. అయ్యో మీ ఆంధ్ర పైసలు మాకు వద్దని చెప్పొచ్చు కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ ఇస్తుంటే వద్దని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు ఆ రోజు మాట్లాడాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తుందంటే ఒక్కొక్కళ్ళ గుండెల్లో గుబులు పుడుతుంది. మెయిన్ అది ఎక్కడ ఈయన ఇక్కడికి వచ్చి నిలబడతాడా ఏందని ఒక్కొక్కరు గుబులు ఉంది. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి సినిమా వాళ్ళు కూడా తిట్టడం, దాంట్లో లాగడం కూడా ఎంతవరకు కరెక్ట్ అంట? అంటే వరద బాధితులు వచ్చిన ఆంధ్ర తెలంగాణ ఏదైనా సరే, లేదా పక్క స్టేట్లకైనా సరే, సినిమా వాళ్ళు ముందు వచ్చి డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది కదా పేదలకి. అలాంటి వాళ్ళని కించపరచడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదంటున్నాగా, మేమే అంటున్నాం కదా. ఈయన ఒక్కడేం చాలా మంది ఇచ్చారు. అట్లా అంటే మహేష్ బాబు, కొంతమంది ఎన్టీఆర్, ఎవరు చేతనైంది వాని ఇస్తారు. ఇంకా ఇంకొక ఆయన పేరేంది, కృష్ణరాజు కొడుకు పేరు ప్రభాస్, ఇంకా ఆయన ఎన్ని కోట్లు ఇచ్చిండు అందరికీ తెలియదా? తెలంగాణ వాళ్ళకి ఇవ్వలేదా? మరి వాళ్ళ పైసలు అయితే కావాలి, వాళ్ళ సాయాలు అయితే కావాలి. వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండొద్దు. ఎక్కడిది న్యాయం? ఎక్కడ వీళ్ళు మాట్లాడడానికి? ఒక అయితే పెద్ద ఆయన ముసలాయన, ఇంకా ఆయన మాట్లాడడానికి అయితే నోరు అది 4 తాటి మట్టు, అది అర్థం కాకుంటుంది. అందు గురించే వీళ్ళు ఇంకోటి ఉడతలు పట్టేటోళ్ళు అంటే ఎవ్వరు ఆగొద్దు. ఆయన వచ్చే తీరుతాడు, అందరికీ సాయం చేస్తాడు. మరి ఆ రోజు కొంతమంది నిలబడ్డారు. సాగర్ అయిన ఉండగా సీరియల్ అయినా, మరి ఈ పార్టీ తరఫున నిలబడ్డారు. మరి అప్పుడు మీరు నిలబడొద్దు మన తెలంగాణలో వాళ్ళకి చెప్పొచ్చు కదా. మరి ఆ రోజు ఎందుకు కూర్చున్నారు? ఇప్పుడు 2 ఆడపిల్లలు కలిసారు, ఆయన కలిసిండ్రు. ఆ రోజు ఎందుకు కూకుండ్రు? పవన్ కళ్యాణ్ పార్టీ ఇక్కడ పెట్టొద్దు మీరు మన తెలంగాణలో అని చెప్పొచ్చు కదా. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు గెలిచిండ్రు, అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వస్తాడో గుమ్మడు. నువ్వు ఏడికి వచ్చినా, ఏడే ఉన్నా, ఎక్కడున్నా పవన్ కళ్యాణ్ వచ్చి తీరుతాను. మీకు దమ్ముంటే ఎవరైనా ఆపుండ్రి. అయితే పవన్ కళ్యాణ్ రానీకుండా ఆపుతామని చెప్పారు కదా, ఇదే తెలంగాణ లోపల బంగ్లాదేశ్ బర్మా వాళ్ళని రానీకుండా ముందు ఆపగలరా? ఎవరు ఆపగలరు? ఇప్పుడు ఆపుతారా? అసలు ఆపేద్దాము ఎవరికి? ఇప్పుడు మనం పోయి ఆడికి పోతే ఆడవాళ్ళు ఈడికి రావచ్చు. కానీ ఒక పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఎందుకు అంటుండ్రని నేను అడుగుతున్నా. ఎవరు అంటలే. ఎన్టీఆర్ బొమ్మ పెడితే విమర్శించారు, బాలసుబ్రహ్మణ్యం బొమ్మ పెడితే విమర్శించారు. సరే వాళ్ళు మన తెలంగాణ వాళ్ళే, సరే మా కోసమే కొట్లాడి మొత్తం పేదవాళ్ళకి వీళ్ళే పంచి పెడతారులే. కానీ ఎన్టీఆర్ బొమ్మ పెడితే దానికి రీజన్ ఉంది కదా. ఆయన ఇప్పుడు తెలుగుదేశం తాపొచ్చింది ఎవరు?
మన దేశాన్ని 2 రూపాయల కిలో బియ్యం పెట్టింది ఎవరు చెప్పండి? పింఛన్ ఎవరు పెట్టారు? ఆయనే కదా. ఇప్పుడు కేసీఆర్ కూడా పెట్టలేదు 2 రూపాయలకు. ఆయన పీద వాళ్ళకి పెట్టిండ్రు. ఆ భిక్ష ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బతికేది. దాని బొమ్మను పెట్టిండంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒప్పుకున్నారు. దానికి కొంతమంది ఎందుకు పెట్టాలని ఒక్కసారి బుర్ర పెట్టి ఆలోచించిన ఆయన దేశం త్యాగం ఏందో బుర్రలు పెట్టుకొని ఆలోచించితే బాగుంటుంది. అందు గురించే పవన్ కళ్యాణ్ వస్తారు. మీకు ఎవరికైనా దమ్ముంటే ఇదంతా కాదు, ఇది మన దేశాన గోళలు లేపాలి. ముఖ్యమైనది అది. మన తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు కొట్టుకోవాలి చావాలని, కానీ అలాంటి మాటలు వినకుండా మన దేశాన్ని మనం కాపాడుకోండి. పవన్ కళ్యాణ్ వచ్చినంత చెప్పట్లో మన దేశాన్ని దోసుకోడు. మళ్ళాంటి వాళ్ళకి పేదవాళ్ళకి చాలా మందికి ఇంకా ఆయన సాయం చేస్తారు. ఎవరి మాటలు వినొద్దు. తెలంగాణకు వస్తే ఏమవుతుంది? ఆయన తెలంగాణకు వస్తే ఏమవుతుంది? ఆడికి రావద్దురా. ఒకడు లంజోడకు అంటాడు, ఒకడు ఎవరు లంజోడకైనా ఆయన అక్కడికే పోతాడు. నిజంగా చెప్తాను, ఆయన నన్నోళ్ళకు పురుగులు పడతాయి ఒక్క మాట చెప్పాలంటే. పవన్ కళ్యాణ్ గురించి అంత గొప్ప హీరో అండ్ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి నిజంగా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినా కొంచెం మాట్లాడడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇట్లా అంటే ఆయన చాలా వరకు మన అంటే ప్రాంతం వివాదం లేకుండా తెలంగాణ ఆంధ్ర ఇవన్నీ పట్టించుకుంటే దేశం గురించి మరి మన మంచితనం గురించి దేశ భద్రత గురించి ఇరు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం గురించి కూడా కష్టపడి ఎంతో మందికి ఉపాధి హామీ కల్పించి సినిమా ఇండస్ట్రీలో ఏమైతే అటు రాజకీయంలో కూడా ఇప్పుడు ఎంతో అభివృద్ధి. అటు చూసుకున్నట్లయితే ఒకప్పుడు అక్కడ కూడా చాలా మందికి చదువుకోవడానికి చాలా హెల్ప్ చేసి ఎంతో మందికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప ఒక మనసున్న హృదయం ఉన్నటువంటి ఒక గొప్ప మానవతా హృదయం ఉన్న హీరో అండ్ ఒక రాజకీయవేత్త. సో అలాంటి ఒక గొప్ప మంచి యాక్టర్ హీరో అలాంటి ఒక గొప్ప డిప్యూటీ సీఎంని పట్టుకొని ఈరోజు మరి కొంత అట్లా అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా మరి మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్కి అయితే కొంచెం బాధాకరమైన విషయం. సో ఎందుకంటే అంత గొప్ప స్థాయికి చేరుకోవాలంటే ఎన్నో విషయాలు తెలిసి ఉండాలి, ఎంతో అవగాహన ఉండాలి, ఎంతో చదువుకొని ఉండాలి. సో అలాంటి అంత లేనిది అంత స్థాయి దాకా ఎవరు పోరు. సో ఎందుకంటే ఈ మధ్య చాలామంది చాలా రకరకాలుగా కొంతమంది మాట్లాడుతున్నారు. సో మన స్థాయిని బట్టి మనం ఉంటే తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఎంతోమంది పేదలకు లైఫ్ని ఇచ్చి సినిమా ఇండస్ట్రీలో అటు రాజకీయంలో కూడా కొంత రాజకీయంగా ఏదైనా విభేదాలు ఉంటే ఉండొచ్చేమో, కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇట్లా మాట్లాడనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి ఎందుకంటే ఎవరి స్థాయి తగ్గట్టుగా వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆయన ఒక గొప్ప నరేంద్ర మోడీ వంటి స్థాయిలో ప్రధాని వంటి స్థాయిలో అట్లాంటి ఒక గొప్ప రాజకీయం గురించి దేశం గురించి అన్నీ నేర్చుకొని తెలుసుకొని సో ప్రజలకు ఏమైనా చేయాలి అభివృద్ధి అని చెప్పేసి అట్లా పోరాడేటువంటి ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇటు హైదరాబాద్లో కూడా వాళ్ళు మొట్టమొదటిగా మనకి ఇండస్ట్రీ గురించి వచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. సో ఏదైనా ఉంటే ఈ భేదాలు ఉండొచ్చేమో, కానీ అంత పెద్ద స్థాయి వ్యక్తుల గురించి కూడా మనం మాట్లాడడం అనేది చాలా మా సబబు కాదు. దయచేసి మన ఎవరైనా సరే హైదరాబాద్లో అట్లా అనుకుంటే చాలామంది ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఎలాంటి ఆధారాలు లేకుండా బ్రతికే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. సో అలాంటివన్నీ ఎంతోమంది చాలా రకరకాలుగా ఇబ్బందులు చేసి రకరకాలుగా ఎన్నో చేసే వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు తీసుకొని గవర్నమెంట్ కన్నా ఇనిషియల్ తీసుకొని అవి చేయొచ్చు కదా. ఇలా ఒక గొప్ప రాజకీయ నాయకుడిని పట్టుకొని ఒక గొప్ప సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప ఉపాధి కల్పించినట్టు ఇంకోటి అందులో ఒక మానవత, అది ఒక ఎన్నో కుటుంబాలకి అటు అసలు తెలంగాణ అంటే కులము మతము ఎలాంటి ఏది లేకుండా సో తెలంగాణ నువ్వు ఆంధ్రానా నువ్వు ఎక్కడ అని చెప్పి తెలియకుండా కూడా ఎంతోమంది అట్లా చూసుకుంటే చాలామంది మన తెలంగాణ హైదరాబాద్లో ఎంతోమంది పవన్ కళ్యాణ్ చేతుల మీద సాయాల మంది చాలామంది ఉన్నారు అట్లా చూసుకుంటే. సో ఎందుకంటే మనం చూసాం మొన్న ఒక వాటర్ దాంట్లో కూడా అక్కడ చాలామంది పేదలకు ఆ వాటర్ కాలువ ద్వారా కూడా వెళ్తే అక్కడ చాలామంది తాగుతారు, పొద్దున్న లేసి వెళ్తారని చెప్పేసి ఒక డైరెక్ట్ ఒక మినిస్టర్కే చాలామంది లైవ్లో చూసాం. అంత గొప్ప పరిపాలన నిజాయితీగా చేసినటువంటి ఒక నాయకుడు నిక్కసుగా సో పేద ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే అడిగేటువంటి గొప్ప పొలిటికల్ లీడర్. సో అప్పట్లో రామారావు గారిని చూసాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే పోలికలని రాజకీయ ఏదైనా ఉంటే విభేదాలు చాలామందికి ఉండొచ్చేమో, కానీ అలాంటి అంటే గొప్ప స్థాయి అట్లా మంచి పనులు చేసినటువంటి అభివృద్ధి గురించి పోరాడేటువంటి ఒక వ్యక్తి మనం కూడా మన స్థాయిని బట్టి మాట్లాడితే మనకు బాగుంటుంది. సో పవన్ కళ్యాణ్ గురించి దయచేసి ఇంకా ఎవరైనా సరే కొంచెం మాట్లాడితే దయచేసి మీరు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. చెప్పుతో కొట్టడం అది ఏ విధంగా చూడాలంటారు? సో అదే చెప్తున్నానన్న, అంటే అంత గొప్ప స్థాయిని అంత ఫోటోలు అక్కడ అట్లా చేయడం కూడా చాలా బాధాకరమైన విషయం. సో దాని తగ్గట్టు కూడా ఎందుకంటే ఫ్యాన్స్ కూడా చాలా
పెద్ద ఎత్తున ఎగిసిపడతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ ఏ వ్యక్తిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఎవరిని ఆయన దూయించినా పర్వాలేదు, కానీ ఎవరికి ఆనగలకుండా అటువంటి గొప్ప మనసున్న హృదయం ఉన్నటువంటి మనం చూసాం. ఆ గొప్ప వ్యక్తి, అలాంటి మనసున్న హృదయం ఉన్న ఈ హీరో వ్యక్తి కాబట్టి రియల్గా మానవత వాళ్ళకి ఎంతో కుటుంబాల ముసళ్ళకి ఎంతో మందికి హెల్ప్ చేశారు. మనం బాలయ్య బాబు షోలో కూడా మనం చూసాం. సో ఆయన ఎంతమంది ముసలామ 90 ఏళ్ళ ముసలామ కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప మనసున్న హృదయం ఉన్నటువంటి ఆయన సీఎం అయినాక అని చెప్పి అలా సీఎం అయ్యాడు. సో నిజంగా అంటే నా ఒపీనియన్ ఏంటంటే అలాంటి పవన్ కళ్యాణ్ కంటే చాలా మంది బయట చాలామంది రూడ్గా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, చాలా అవినీతి చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ పోతున్నారు? పవన్ కళ్యాణ్ సార్ అనేది చాలా అలాంటి లీడర్ మన తెలంగాణ, హైదరాబాద్ లాంటి ఒక పరిసర ప్రాంతాల్లో ఉండడమే మనకు గొప్ప విషయం. అని ఇంకోటి నిజాయితీగా అలాంటి చాలా పేద ప్రజలకు కూడా ఏదైనా ఇన్సిడెంట్గా జరిగిందంటే ఏ రంగంలో కూడా చూసుకున్నట్లయితే ఆయన వెంటనే స్పందించి తనకు తెలిస్తే మాత్రం సాయం చేసినటువంటి గొప్ప హృదయం ఉన్నటువంటి హీరో. సో దయచేసి అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి కూడా దయచేసి మీరు కొంతమంది అసభ్యంగా చేయకండి దయచేసి. ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఏదైనా ఉంటే చెప్పండి, ఏదైనా విన్నపించండి. ఇది ఇలా ఉంది, పవన్ కళ్యాణ్ సార్ తప్పు చేస్తే మనకి భారత రాజ్యాంగం ప్రకారం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చాలా రాజ్యాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, జస్టిస్ ఉంది, వీటన్నిటి గురించి కూడా మనం పెట్టవచ్చు. వాళ్ళు ఏదైనా సరే మీరు అన్నట్టు మనకి రాజ్యాంగం ప్రకారం ఏదైనా విరుద్ధంగా ఉంటే అప్లై చెప్పండి. ఎందుకంటే స్టేట్ అవన్నీ ఉన్నాయి, లీడర్స్ ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్ ఉంది, ఏమైనా మనకి ఇబ్బంది కలిగినట్లయితే ఇలా ఉంది సార్ అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి కూడా సో మనం చెప్పొచ్చు. సో అలా మనం ఏదైనా సరే ఇప్పుడు మీడియా ఉంది, సో ఇవన్నీ కూడా చాలా వరకు మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దయచేసి కొంత సోషల్ మీడియా ద్వారా కూడా సో జరిగిన విషయాలు నిశ్చయితే మరి జరిగే విషయాలు మంచిగా సో ఏదైతే ఇలాంటి విషయాలు ప్రస్తావిస్తే బాగుంటుందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు కాకుండా సో పవన్ కళ్యాణ్ సార్ అంటే గొప్ప ఒక డిప్యూటీ సీఎం మీద ఇలాంటివి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి అందరికి ఒకటే విజ్ఞప్తి, మరి చూసి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం.